మధుర 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 సేవ యేసు ప్రభు. మీకు ఇట్లాంటి పాటలు రావు, ఓగాల ఏదో ఒక అర్థం లేని బీట్ ఒకటి పెట్టి పదం ఏం అర్థమైపోయినా ఎట్లా కదులుతామంటే సూపర్ సాంగ్ అన్న, ఏట్రా సూపర్, నన్ను ఊపిసింది. విషయం చెప్పనా, పాట హృదయాన్ని కదిలించాలి, శరీరాన్ని కాదు. ఇదేమి దరిద్రం అని. యవనస్తులందరూ నాకు వ్యతిరేకంగా మారుచున్నారా? వద్దు నాన్న, కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు కోడిగుడ్డు ఉందనుకోండి, కోడిగుడ్డుకి పైనుంచి మనం ఫోర్సు, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చామనుకోండి, ఏమవుద్ది? గుడ్డు పగులుద్ది. ఏమవుద్ది? అది ఇంటర్నల్ ఫోర్స్ వస్తే ఇంకొక జీవి పుట్టుద్ది. అవునా కాదా? లోపల నుంచి ఒత్తిడి వస్తే ఒక నూతన ప్రాణం వచ్చిన, పైనుంచి ఫోర్స్ వస్తే జాగ్రత్త పాలు కొడితే ఆమ్లెట్ వద్దు, లేకపోతే మొత్తం పోయినట్టే. ఫోర్స్ ఎప్పుడు బయట నుంచి రాకూడదు, లోపల నుంచి రావాలి. ఆమేన్. లెట్ గాడ్ వర్క్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. దట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్ డీల్ విత్ మ్యాన్ కైండ్. అంతేగాని నువ్వు పైనుంచి చెవులు దద్దరలపై సొన్నట్టు పెట్టి హల్లెలూయా, ఇదేంటిది? మందంతా డీజే కాదు, సీజే, క్రైస్ట్ జీసస్ కల్చర్ మంది. డీజే కల్చర్ కాదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందుకే నేను సరదాగా చెప్తాను, ఇజ్రాయేలులో ఒక దూడను తయారు చేసుకొని డ్యాన్స్ కట్టారంట. తెలుసా మీకు? బైబిల్ ఉంది కదా. అందుకని వాళ్ళని దూడ బ్యాచ్ అంటాను, మంది గొర్రెపిల్ల బ్యాచ్. గొర్రెపిల్ల ఎక్కడికి పోనక్కడికి వెళ్ళాలి మనం. అదే మార్గం, అదే విధానం, అదే పద్ధతి. ఆమేన్. హల్లెలూయా. ఎ జనరేషన్ ఆఫ్ క్రైస్ట్ కల్చర్. ఆమేన్. అది అట్లా బ్రతకాలి. అంతేగాని అమాయకంగా మనం ఏదో సినిమా యాక్టర్లు అంటే ఏముందన్నాడు, అది ఎంత చిన్న బట్టలు వేసుకొని ఎంత చిరిగిపోయింది వేసుకొని అసలు ఏం వేసుకుపోయిన డబ్బులు వస్తాయి అడిగి. అమ్మ చిచ్చే, చీకాకపోతే ఆహారం కూడా చిచ్చే. మరి మనకో ఆ డబ్బులు తీసుకొని ఆడు చిరిగిపోయింది వేసుకుంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకోవడం ఏంటి? అమాయకం కాదు. ఆది మానవులు ఎవరు? ఆదాము అవ్వలు తమను తాము ఎలా కప్పుకోవాలని నానా ప్రయత్నాలు చేశారు. ఆధునిక మానవుడు ఖాళీలు పూరించుడే. ఇక నేను చెప్పను, చిరాకు వచ్చేసింది నాకు. ఇట్స్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. నేను ₹1,00,000 నేను సొంతంగా తయారు చేసిన చెట్టు నేను చెప్తాను, తక్కువ అంటే ₹1,00,000. మీకు ఉన్నప్పుడు నాకు ఉన్నప్పుడు చెప్తాను, వేసేయండి. ఇప్పుడు దాకా ఎవరికి ఒక్కడినో ఇవ్వలేదు, యూట్యూబ్లో కానీ ప్రసంగంలో కానీ ఎక్కడ కానీ ₹1,00,000 ఈ పాయింట్ మీద ఇస్తానంటే మీకు ఇస్తాను. When you come to the sense, then you will understand that you lived in nonsense. మీరు సెన్స్లోకి వచ్చాక ఇంతవరకు నాన్ సెన్స్లో ఉన్నట్టు అర్థమైంది. అప్పుడు దాకా నాన్ సెన్సే సూపర్ సెన్స్ లాగా ఉంటుంది, కామన్ సెన్స్ లేకపోవడం వల్ల. ప్రభు అందరినీ కాపాడును గాక. హల్లెలూయా.